గ్రేట్ అన్న. అన్న ప్రతి ఒక్కరికి ఇలా స్క్రీన్ మీద ఇలా చూడాలని చెప్పేసి అని ఉంటుంది. మీ ఫ్యాంటసీ అన్న, లైక్ ఈ హీరోకి నేను ఆపోజిట్ విలన్గా ఉండాలి అనుకున్న హీరోస్ అంటే ఎవరి పేరు చెప్తారన్న? రవితేజ రైతాము. రవీణతోని నేను ఉండాలి నా డ్రీమ్. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయింది రవీణ సినిమాతో నుంచే. నాకు అయిన సినిమాలో మెయిన్ విలన్గా పడాలి. అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. నెక్స్ట్ కమింగ్ అన్న కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఎక్కడొక చోట మీకు సినిమా పడుతుంది. ఎస్ అన్న, ఇది నాకు ఇప్పుడు మేము చేస్తున్నప్పుడు చాలా సినిమాలు చాలా ఎడిటింగ్లో పోతుంటాయి. మీరు మంచి ఒక 40 days 30 days 10 days వాట్ ఎవర్ డేస్ చేసుకొని చాలా కటింగ్స్ పోతుంటాయి. వాట్ యూ ఫీల్ అండ్ దాని గురించి మీ ఒక ఖచ్చితంగా అంటే మనం చేస్తాం తమ్ముడు. మనం షూట్ చేసేటప్పుడు తెలియదు మనకు, ఎడిటింగ్ అవుతున్నప్పుడు కూడా మనకు తెలియదు మన వర్క్ ఏంటి. షూట్ చేసామా, వేరే సినిమా జాయిన్ అయ్యామా, అక్కడ చేస్తుంటామా. కానీ ఎడిటింగ్ ఎప్పుడు వెళ్ళింది, ఎడిటింగ్లో ఏం జరిగింది మనకు తెలియదు. అది స్క్రీన్ మీదకి వచ్చేసి సినిమా చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఎన్ని సీన్ ఎడిట్ రూమ్లో వెళ్ళిపోయాయి అని చెప్పేసి. అలా జరిగాయి తమ్ముడు, చాలాసార్లు జరిగాయి. డిసప్పాయింట్ కూడా అయ్యాను. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, బట్ ఏ సినిమాకి అలా జరిగింది? గీతా గోవిందంకి జరిగింది. ఇక్కడ గీతా గోవిందంలో సుబ్బరాజ్ అన్న వాడిని పట్టుకుంటాడు, బస్సులో దొరికిండు అని వచ్చేసాయంటే అది ఆ సీన్ మొత్తం విజయ్ దేవరకొండకి నాకు ఫైట్ ఉంటుంది. అది ఫస్ట్ ఆయన కూడా చేయడం ఫైట్ సీక్వెన్స్ ఫస్ట్ టైం అదే. ఎందుకంటే పెళ్లి చూపుల్లో ఫైట్ సీక్వెన్స్ లేవు. దాని తర్వాత అర్జున్ రెడ్డి దాంట్లో ఫైట్ సీక్వెన్స్ లేవు. దీంట్లో సోలో ఫైట్ ఇద్దరికి. సో ఆ సీన్ తీసేసారు. అది అన్ని 7 days ఏమో చేశాను. ఎందుకు తీసేసారు అని కో డైరెక్టర్ని అనుకుంటే ఏంటంటే హీరో స్టార్టింగ్ నుంచి డౌన్ లోనే ఉంటాడు కదా, హీరోయిన్ అప్ లో ఉంటుంది, అంటే డామినేట్ చేస్తుంటది. సో మళ్ళీ ఈ ఫైట్ సీక్వెన్స్ తో హీరో ఒకటేసారి పైకి మళ్ళీ వెళ్తే బాగోదు కదా అని అలానే ఉంటే బాగుంటుంది అని ఫైట్ సీక్వెన్స్ ని తీసేసామన్నాడు. ఇక నా అదృష్టం. సో మీకు ఇక్కడ చేస్తున్నప్పుడు బాగా ఫేవరెట్ విలన్స్ లో కానీ తెలుగు విలన్స్ లో అంటే ఎవరని చెప్తారన్నా? నాకు ఎప్పటికీ ఒక కోట శ్రీనివాసరావు గారు ది బెస్ట్. ఏ అన్నా, నేను ఫస్ట్ టైం అంటే కోట శ్రీనివాస్ గారు ఇస్ వెల్ పర్ఫార్మర్. అయ్యో వెల్ కాదు, అసలు నా స్థాయి కూడా సరిపోదు. నవరసాలు చేయడంలో ఆయన సార్. అవును, ఆయన తర్వాత ఇంకెవరు లేరు. ఇంకా అవును, ఒకటి స్టార్టింగ్లో ఎస్పి రంగారావు గారు, దాని తర్వాత కైకల సత్యనారాయణ గారు, దాని తర్వాత కోట గారు ఎన్ని పాజిటివ్ షేడ్స్, ఎన్ని నెగిటివ్ షేడ్స్, ఎన్ని క్యారెక్టర్స్ చేశాడు. మనీలో ఎలా ఉంటుంది, గణేష్లో ఎలా ఉంటుంది, రక్షణలో ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్స్. చెప్తున్నప్పుడు ఇవి ఇట్లా ఫ్రేమ్స్ పడుతున్నాయి అన్న. అసలు ఆ క్యారెక్టర్ మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్స్ అవి. ఓ విలన్ అంటే తమ్ముడు నేను కూడా అప్పట్లో కాలేజ్లో ఉండేవాడిని. అప్పుడు ఆ నిర్ణయము, రక్షణ, ఆయన మనీ సినిమాలు వచ్చినప్పుడు ఆయన చూస్తుంటే ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే కుర్రాళ్ళు భయం వేసేది. అమ్మ విలన్లు ఇంత క్రూయల్గా ఉంటారా, గణేష్ లో ఎట్లా ఉంటాడు, మైండ్ బ్లోయింగ్ అసలు. కానీ అలా నాకు కోట శ్రీనివాస్ గారు అంటే చాలా ఇష్టం తమ్ముడు. చాలా సినిమాలు కూడా చేశాను సార్తో, నేను కాంబినేషన్ సినిమాలు చేశాను, మాట్లాడాను. చాలా అప్రిషియేట్ చేస్తాడు. మంచి వర్క్ హార్డ్ చెయ్యి సార్ చెప్తాడు. మంచిగా ఎప్పుడు నీ కష్టాన్ని నమ్ముకో, మంచి వర్క్ హార్డ్ చేయి అని చెప్పేసి అంటాడు. అంటే అందరితోనే. ఓకే. సో మీతో అంటే నాకు అంటే ఇట్లా మీరు సినిమాలో చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు చేంజెస్ చాలా ఉంటాయి సార్. సో ఎనీ చేంజెస్ సార్ గురించి? సారా కోట శ్రీనివాసరావు గారు చేంజెస్ ఏముంటాయి తమ్ముడు? ఇక అక్కడ పని చేస్తాము, పని నుంచి బయటికి రాగానే యాజ్ యూజువల్ ఉంటాం అంతే. ఇప్పుడు కూలి పనికి అడ్డ మీదకి వెళ్ళేటప్పుడు లేబర్లు ఎట్లా వెళ్తారు, మళ్ళీ అడ్డ మీద అయిపోగానే మళ్ళీ షర్ట్ ఫైల్ వేసేసుకోవాలి, యాజ్ యూజువల్ వచ్చేస్తాం అంతే. ఇప్పుడు సెట్స్ పైకి పోయేవారికి అక్కడ ఆ క్యారెక్టర్ అయిపోగానే మళ్ళీ మనం రొటీన్ వచ్చేస్తాం. త్రూఅవుట్ ఇన్ని దాంట్లో కోట శ్రీనివాసరావు గారి సినిమాలో మీకు బాగా ఫేవరెట్ రే ఈ క్యారెక్టర్ నాకు పడుంటే బాగుంటారా అలా మీకు? అంటే ఈ క్యారెక్టర్ పడుంటే బాగుండేదిరా అని కాదు, చేయలేము. ఇలాంటి క్యారెక్టర్ నాకు కూడా వస్తే దేవుడి దయ వల్ల నాకు కూడా ఇలాంటిది వస్తే నేను ఎంతవరకు న్యాయం చేస్తాను నాకైతే తెలియదు, కానీ ఇలాంటి క్యారెక్టర్ నాకు కూడా వస్తే నేను అదృష్టవంతుడిలాగా ఫీల్ అవుతాను అని చెప్పేసి గణేష్ సినిమా క్యారెక్టర్. గణేష్ నాకు కూడా ఉందన్న. కానీ అదిరిపోతే మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్. అవును, ఒకటి లెన్స్ పెట్టుకుంటాడు, కన్ను అదొకటి, హెయిర్ ఒకటి. నాకు ఇప్పటికీ చూసినప్పుడు నాకు భయం వేస్తుంటాయి కొన్నిసార్లు. గూస్ బంప్స్ డైలాగ్స్. వెంకటేష్ గారు ఇంటికి వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పడేస్తాడు, ఆ సీన్ లో పడగానే నాకు అమ్మా పర్ఫార్మెన్స్ భలే ఉంటుంది, అదిరిపోతుంది.